Hello everybody, welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily use English sentences. Let's get started. See the first one. నువ్వేం చెప్పినా నేను వింటున్నా కదా, మరి నేనేం చెప్పినా ఎందుకు వినవు? నేను నీకు ఇస్తున్న విలువను నువ్వు నాకు ఇస్తున్నావా? నేనంటే నీకు లెక్కలేదు కదా, నన్ను అంత తేలికగా తీసుకోకు. నువ్వేం చెప్పినా నేను వింటున్నా కదా, మరి నేనేం చెప్పినా ఎందుకు వినవు? నేను నీకు ఇస్తున్న విలువను నువ్వు నాకు ఇస్తున్నావా? నేనంటే నీకు లెక్కలేదు కదా, నన్ను అంత తేలిగ్గా తీసుకోకు. డైలీ మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, I always listen to whatever you say, right? Then why don't you listen to me when I say something? Do you value me the way I value you? You don't value me, right? Don't take me for granted. I always listen to whatever you say, right? Then why don't you listen to me when I say something? Do you value me the way I value you? You don't value me, right? Don't take me for granted. See one more time. నువ్వేం చెప్పినా నేను వింటున్నా కదా. I always listen to whatever you say, right? మరి నేనేం చెప్పినా ఎందుకు వినవు? Then why don't you listen to me when I say something? నేను నీకు ఇస్తున్న విలువను నువ్వు నాకు ఇస్తున్నావా? Do you value me the way I value you? నేనంటే నీకు లెక్కలేదు కదా. You don't value me, right? నన్నంత తేలిగ్గా తీసుకోకు. Don't take me for granted. See the next one. ప్రతి శుక్రవారం మీరు ఈ గుడికి వస్తారా? నేను కూడా ఇదే టెంపుల్ కి వస్తుంటాను. మీ ఇల్లు ఈ టెంపుల్ కి దగ్గరేనా? మిమ్మల్ని ఇక్కడ ముందు కూడా కొన్నిసార్లు చూశాను, అందుకే అడిగాను. ఈ గుడిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అందుకే నాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం మీరు ఈ గుడికి వస్తారా? నేను కూడా ఇదే టెంపుల్ కి వస్తుంటాను. మీ ఇల్లు ఈ టెంపుల్ కి దగ్గరేనా? మిమ్మల్ని ఇక్కడ ముందు కూడా కొన్నిసార్లు చూశాను, అందుకే అడిగాను. ఈ గుడిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అందుకే నాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, do you come to this temple every Friday? I also visit this temple regularly. Is your house near this temple? I have seen you here a few times before, so I was curious to ask. This temple feels very peaceful and that's why I really like coming here. Do you come to this temple every Friday? I also visit this temple regularly. Is your house near this temple? I have seen you here a few times before, so I was curious to ask. This temple feels very peaceful and that's why I really like coming here. See one more time. ప్రతి శుక్రవారం మీరు ఈ గుడికి వస్తారా? Do you come to this temple every Friday? నేను కూడా ఇదే టెంపుల్ కి వస్తుంటాను. I also visit this temple regularly. మీ ఇల్లు ఈ టెంపుల్ కి దగ్గరేనా? Is your house near this temple? మిమ్మల్ని ఇక్కడ ముందు కూడా కొన్నిసార్లు చూశాను, అందుకే అడిగాను. I have seen you here a few times before, so I was curious to ask. ఈ గుడిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. This temple feels very peaceful. అందుకే నాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం. And that's why I really like coming here. See the next one. నువ్వు అలా అనుకుంటే నేనేం చేస్తాను చెప్పు? నువ్వు అలా అనుకుంటే నేనేం చేస్తాను చెప్పు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.